జొన్నవిత్తల గారు సుపరిచిత పండితులు, కవి. గురుగారు, మనం మీతో ఈ సంభాషణ కొనసాగిస్తూ రామనామ శతకంలోని కొన్ని పద్యాలు, అలాగే రాజనీతి గురించి చెబుతూ ఉన్నారు, మధ్యలో దానికి అంతరాయం కలిగింది. దాన్ని చెప్పిన తర్వాత ఆ పద్యాలు కూడా మీరు ఆలపించారు. ఎక్కడున్నాం అసలు? భరతుడు ఏమన్నా ఆయన పదవి వ్యామోహం లేదని చెప్పడానికి భరతుని గురించి మీరు చెబుతున్న సందర్భంలో మనం ఆగాం. అంటే రాముడు తండ్రి మాట కోసం అడవికి వెడితే సీత కూడా తన తండ్రి రాముడికి ఇచ్చిన మాట కోసం అడవికి వచ్చి రాముడికి ఉన్న ప్రజాభిమానాన్ని ఇంకా రెట్టింపు చేసింది. తరువాత లక్ష్మణుణ్ణి అడవికి తీసుకుని వెళ్ళాడు రాముడు. ఎందుకు తీసుకుని వెళ్ళాడు? తనకేమైనా సహాయం కావాలా? లక్ష్మణుడు ఆవేశపడుతూ ఈ ముసలి తండ్రి వ్యామోహంలో ఆ చిన్న భార్యకి మాట ఇచ్చి నీకు అన్యాయం చేశాడు, మనం సైన్యాన్ని సమీకరించి ఆయన మీద తిరగబడదామని చెప్పి సలహా ఇచ్చాడు. అదే ఆవేశంతో ఉన్నాడు. ఇప్పుడు ఈ లక్ష్మణుడు కూడా వద్దు, అలా మనం చేయకూడదు, నేను అడవికి వెడతాను, నువ్వు తండ్రి గారి దగ్గర ఉండంటే కాదు కాదు నేను కూడా నీతోనే వస్తా అన్నాడు. వెంటనే రమ్మని తీసుకొచ్చాడు. ఎందుకని తీసుకుని వెళ్ళాడు లక్ష్మణుడిని? లక్ష్మణుడు కనుక ఇక్కడ ఉంటే కుటుంబంలో పెద్ద కల్లోలం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే భరత శత్రుఘ్నులు మళ్ళీ వాళ్ళ మేనమామిడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది. ఆ జరిగినప్పుడు మీ అమ్మకి బుద్ధి లేకపోతే నీకన్నా బుద్ధి ఉండద్దా? మీ అమ్మ అన్నని అడవులకు పంపించింది, వదిన గారు వెళ్ళిపోయింది అని ఇట్లా మాట్లాడితే ఏమవుతుంది? అక్కడ భరత శత్రుఘ్నుల అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ భరతుడు తాలూకు మేనమామలు వాళ్ళు ఇరాన్ దేశం వాళ్ళు, కేకై దేశం వాళ్ళు ఊరుకుంటారా? అక్కడ వాళ్ళకి లక్ష్మణుడికి ఘర్షణ వస్తే లక్ష్మణుడి దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర లేవు. రామలక్ష్మణుడి దగ్గరే దివ్యాస్త్రాలు ఉంది. మరి ఆవేశంతో ఏదన్నా జరిగితే మొత్తం రాజవంశము కుటుంబము ఒక విచ్ఛిన్నం అయిపోతుంది. అందుకని ఆవేశపరుడైనటువంటి లక్ష్మణుడిని తనతో తీసుకెళ్ళాడు. తీసుకుని వెళ్ళటం అంత మాత్రమే కాదు, లక్ష్మణుడికి శ్రేయస్సుని కలిగించడం మాత్రమే కాదు, తన శ్రేయస్సు కూడా, అంటే రాజధర్మం. ఎందుకంటే అస్త్ర సంపన్నుడైన వాడిని అక్కడ ఉంచలా, ఆ బలం వాళ్ళకి అందితే బలం కలిగిన వాడిని తనతో తీసుకుని వెళ్ళిపోయాడు. భరతుడు వచ్చి విషయం తెలుసుకుని, ఇది ఎన్నాళ్ళలో సాగే పదవి కాదు ఇది, తను నుంచున్నా కూడా. ఎందుకంటే మహాస్త్ర కోవిదులు వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు, ప్రజాభిమానం అంతా వాళ్ళ మీద ఉన్నది. ఇది తల్లి కోరిన కోరికకి ప్రజలందరూ కూడా కోపంతో ఉన్నారు. ఇది గమనించి ఇది నాది కాదు, ఈ పదవి నీది అని చెప్పి పాదయాత్రగా వెళ్ళి రాముడు రానంటే ఆయన పాదుకలు తీసుకుని వచ్చి సింహాసనం మీద పెట్టాడు. అప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నారంటే వాళ్ళ అమ్మ ఏదో కొడుకు కోసం పాపం కోరితే కోరింది, కానీ ఇతను చాలా బుద్ధిమంతుడు యోగ్యుడు అని భరతుడికి మంచి పేరు వచ్చింది. తద్వారా ఆ తల్లికి కూడా ఎటువంటి నిందలు రాలా. ఏదో సహజం, ఏదో తల్లికి సహజమైనటువంటి ప్రేమతో అడిగింది అనేది. అంటే పెద్దవాళ్ళు చేసిన తప్పును కూడా సరిదిద్దచ్చు మన సరైన నిర్ణయంతో త్యాగంతో అని భరతుడు నిరూపించాడు. భరతుడికి ఇక్కడ పదవి పిచ్చి లేదు, రాముడికి లేదు. ఇట్లా వీళ్ళందరికీ దీంతో పాటు శత్రుఘ్నుడు ఏం చేశాడండి? శత్రుఘ్నుడు ఏమన్నా మాట్లాడా? భరతుడు మనకు కనిపిస్తున్నాడు, లక్ష్మణుడు ఒక పని చేశాడు, అన్నకి సహాయంగా వెళ్ళాడు. శత్రుఘ్నుడు ఏం చేశాడు? మౌనంగా చేతులు కట్టుకుని భరతుడి దగ్గర ఉన్నాడు. అంటే ఏమిటి? ధర్మానికి మద్దతిస్తూ మౌనంగా ఉన్నా సరే యుగ యుగాలు నిలబడిపోతుందండి ఆ వ్యక్తిత్వం. ధర్మాన్ని పాటిస్తూ ఒక అన్న ధర్మం కోసం అడవికి వెడితే ఇంకో అన్న ఆయనకి సహాయంకి వెళ్ళిపోయాడు. ఒక అన్న నాకు పదవి వద్దని ఇక్కడ ఉన్నాడు, తను సాక్షి టీవీ వాళ్ళు తీసుకొచ్చి ఏంటి మీ అభిప్రాయం అని అంటే నేనేమంటున్నానంటే చెప్పలేదు, నేనేమనుకుంటున్నానంటే ఏం చెప్పలా. మౌనంగా మద్దతు ఇస్తూ భరతుడికి పక్కన ఉన్నాడండి. మౌనంగా ధర్మానికి మద్దతు ఇవ్వటం కూడా గొప్ప విషయం అవుతుంది చరిత్రలో. అందుకని మనం ఏం మాట్లాడకపోయినా సరే మన ప్రవర్తనతో ధర్మానికి మనం మద్దతు ఇస్తే చాలు అని శత్రుఘ్నుడు పాత్ర చెబుతున్నది. కనుక ఇదంతా కూడా రాజనీతిమయం, ధర్మమయం. ఎవడు ఏ కోణంలో చూస్తే అంత పరమాద్భుతంగా ఉంటుంది. ఈ రాజనీతిని చక్కగా అధ్యయనం చేయించి పిల్లలకి నేర్పితే ప్రతి విశ్వవిద్యాలయంలోనూ ప్రతి సంవత్సరం ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు 100 మంది వస్తారు ప్రతి సంవత్సరం. గొప్పగా ఉంది గురుగారు మీ నోట రామనామ శతకం, రామబాణ శతకం 10 సంవత్సరాల కిందట అనుకోకుండా ఆవిష్కరణ అయింది. దాన్ని అప్పుడు ఈయన కూడా దానికి ముందు మాట రాశారు విభీషణ్ శర్మ గారు. ఓ రామబాణమా, నువ్వు
పదునగు సూదివౌచు యమపాశము దారము చేసి రేగుచున్. సూదికి దారం ఉంటుంది కదా, ఇది సూదిలాగా వెడు దాని యమపాశాన్ని దారం చేసింది. పదునగు సూదివౌచు యమపాశము దారము చేసి రేగుచున్ కదనమునన్ శిరస్సులను ఖండన చేయుచు దండగట్టుచున్ ముదముగ మృత్యుదేవతకు పువ్వుల మాలగ వైచుచున్ జయప్రదముగ ధర్మదేవతకు రక్షగ నిల్తువు రామబాణమా. సూది దారంలా వెళ్ళి మృత్యు యమపాశాన్ని తీసుకెళ్లి దారం రాక్షసులను శత్రువులను చంపిన తర్వాత వాటినన్నింటినీ వాళ్ళని తీసుకెళ్లి దండగా మార్చి మృత్యుదేవతకి వేసి ధర్మదేవతకి రక్షగా నిలుస్తున్నావు. అలాగే ఈ రామబాణం చాలా సృజనాత్మక శీలండి, మంచి క్రియేటివిటీ ఉన్నది దీనికి. ఇది పిచ్చుక ఏం చేస్తున్నదో చూసి పిచ్చుకలాగా యుద్ధం చేయటం మొదలెట్టింది. ఎలా అంటే పిచ్చుక వడ్ల గింజలను ప్రీతి పెకల్చుచు ముక్కుతోడ పైపెచ్చు పుటుక్కు నుమ్ముచును బియ్యపు గింజ భుజించినట్లుగా ఏం చేస్తుంది ఆ పిచ్చుక, అలా గింజ వడ్ల గింజ అలా అలా తాకుతూనే ఆ బియ్యపు గింజ నోట్లోకి వచ్చేసేటట్టుగా పెచ్చు మాత్రం బయట పడిపోయేటట్టుగా చేస్తుంది. అది దాని నైపుణ్యం అది. ఇది గమనించి రామబాణం వెళ్ళి ఇది గుర్చుచు శత్రులను వాళ్ళందరినీ వెళ్ళి తాకుతూ వాళ్ళని ఒక్కసారి గుచ్చి ఆ ప్రాణాన్ని పెకల్చి శరీరాన్ని మాత్రం పెచ్చులాగా అలా పడేసి వచ్చేస్తున్నావు నువ్వు. కూల్చి హసింతు వాళ్ళు పడిపోతే ఒక పెచ్చులాగా పడిపోతే వాళ్ళని చూసి నవ్వుతావు నువ్వు, అంత వీర పరాక్రమం కలిగిన దానివి అని. అలాగే ఈ భోగిపళ్ళ సమయంలో ఈ పిల్ల కోతులు ఉన్నాయి కదా, వానరుల పిల్లలు, వాళ్ళందరూ కూడా వలదని ఎంత చెప్పినను వచ్చి రణమ్మును చేయు పిల్లకోతులపై భోగి పండ్ల వలె తుట్టెలు తుట్టెలుగా పడం తలల్. అప్పుడు అవి ఏం చేసి కిలకిల నవ్వి వారు నిన్ను కేలను చూపుచు నీకు జయంటూ వాళ్ళు జేజేలు పలుకుతుంటే చలగి మహాకపీశ్వరులు చెండిరి దైత్యుల రామబాణమా. ఈ పిల్లలందరూ వానర సైన్యం అంతా వెళ్ళినప్పుడు కొద్దిగా వయసు వస్తూ ఉన్న పిల్లలు కూడా మేము కూడా యుద్ధానికి వస్తామని చెప్పి వాళ్ళు బయలుదేరితే వద్దన్నారు వాడిని. వాళ్ళందరూ కూడా ఒక గుంపు కట్టి వీళ్ళకి తెలియకుండా చెట్ల చాటున వెళ్ళి సముద్రం దగ్గర కనిపించారు, వారధి దగ్గర. ఇక్కడికి వచ్చిన వాడిని వెనక్కి పంపించలేరు, సరే రండి అని చెప్పి వాళ్ళని కూడా తీసుకెడితే వాళ్ళు కూడా యుద్ధం చేయడం మొదలెట్టారు. చేస్తున్నప్పుడు వాళ్ళకి ఉత్సాహం కల్పించడం కోసం ఈ రామబాణం తలలన్నీ కూడా నరికి భోగిపళ్ళలాగా వాళ్ళ నెత్తిన పోస్తుంటే వాళ్ళు రామబాణానికి జై అని చూపిస్తున్నారు దాన్ని చూసి. అప్పుడు ఈ పిల్లల ఉత్సాహాన్ని చూసి ఆ తండ్రులు వానరులు కూడా వాళ్ళు ఇంకా ఉత్సాహంతో వాళ్ళు కూడా రాక్షసులందరినీ కూడా చెండాడారు. చాలా అద్భుతంగా ఉంది సార్. ఇవాళ నిజంగా మాకు ఎంత శ్రవణానందం అంటే స్టూడియోలో అంటే అక్కడ మేము అక్కడ అయోధ్యకి వెళ్ళని లోటు ఏదైతే ఉందో అది మీ రాక వల్ల, శర్మ గారి వ్యాఖ్యానం వల్ల బోలెడని విషయాలు తెలుసుకున్నాయి. ఇక్కడ ఒక్క మాట చెప్పాలండి, ఒక్క నిమిషం. ఇంత మహాద్భుతమైనటువంటి వైభవం జరుగుతున్నది అని అంటే రామభక్తికి భారతీయతకి ఇవాళ భారతదేశంలో దానికి ప్రధాన కారకుడైనటువంటి నాయకుడిని మనం అభినందించాలి. ఆ నాయకుడు ఎవరైనా సరే, ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా భారతీయతకి ఇంత అద్భుతమైనటువంటి ఉత్తేజాన్ని కలిగించి ఈ దేశం మొత్తాన్ని కదిలించి, లేకపోతే ఇన్నాళ్ళు చేసినటువంటి ఆ మహనీయుల త్యాగాలన్నీ కూడా వృధా అయిపోయేవి. అలా వృధా కాకుండా ఈ నిర్మాణంతో, ఈ రామ ప్రతిష్టతో పరమాద్భుతమైన వైభవాన్ని, ఒక చరిత్రని సుస్థిరం చేసినటువంటి ఆ నాయకుడిని కూడా మనం హృదయపూర్వకంగా అభినందించాలి. చాలా గొప్పగా చెప్పారు గురుగారు. మీకు విభీషణ్ శర్మ గారికి ఇద్దరికి ధన్యవాదాలు.